ఈరోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ రేంజ్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తారో తెలుసుకుందాం. మీరు ఇండియా విక్స్ గురించి వినే ఉంటారు. ఇండియా విక్స్ ద్వారా నిఫ్టీ ఎంత పెరగవచ్చు, అదేవిధంగా ఎంత పడిపోవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. మనం ఈరోజు ఇండియా విక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా విక్స్ ద్వారా నిఫ్టీ 1 ఇయర్లో ఎంత పెరగవచ్చు, అదేవిధంగా ఎంత పడిపోవచ్చు. 1 మంత్లో ఎంత పెరగచ్చు, ఎంత పడిపోవచ్చు. 1 వీక్లో ఎంత పెరగవచ్చు, ఎంత పడిపోవచ్చు. అదేవిధంగా 1 డేలో ఎంత పెరగవచ్చు, ఎంత పడిపోవచ్చు అనేది మనం ఇండియా విక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంత ఇన్ఫర్మేషన్ మనకు ఇండియా విక్స్ వల్ల తెలుస్తున్నప్పుడు మనం కొద్దిగా ఇండియా విక్స్ గురించి తెలుసుకుందాం. విక్స్ అంటే ఏంటంటే వొలటిలిటీ ఇండెక్స్. దీన్నే మనం ఫియర్ ఇండెక్స్ అని కూడా అంటాం. అంటే ఈ ఫియర్ ఇండెక్స్ అనేది మార్కెట్లో ఎంత ఫియర్ ఉంది అని చెబుతుంది, మార్కెట్లో సెంటిమెంట్ని చెబుతుంది అన్నమాట. ఈ ఇండియా విక్స్ ను 2008లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ అవుతుందో ఇండియా విక్స్ అనేది పైకి వెళ్తుంది, ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో ఇండియా విక్స్ అనేది కిందికి వెళ్తుంది. ఇండియా విక్స్ కి మార్కెట్ కి మధ్య ఇన్వర్స్ కొరిలేషన్ ఉంటుందండి. మార్కెట్ లో ఫియర్ ఉన్నప్పుడు ఇండియా విక్స్ అనేది పైకి వెళ్తుంది. ఫియర్ అంటే ఏంటంటే మార్కెట్ క్రాష్ అయ్యేటప్పుడు రిటైలర్స్ ద్వారా మార్కెట్ లోకి ఫియర్ అనేది ఎంటర్ అవుతుంది. అందువల్లే ఈ ఇండియా విక్స్ అనేది పైకి వెళ్తుంది. ఈ ఇండియా విక్స్ హై ఉంటే ప్రీమియం ప్రైజెస్ కూడా హై ఉంటాయి. ఈ ఇండియా విక్స్ అనేది లో ఉంటే ప్రీమియం ప్రైజెస్ అనేవి డౌన్ ఉంటాయి. హై విక్స్ అనేది ఆప్షన్ సెల్లర్స్ కి మంచిదండి. అదేవిధంగా లో విక్స్ అనేది ఆప్షన్ బయ్యర్స్ కి బెటర్ గా ఉంటుంది. ఇది ఇండియా విక్స్ గురించిన బేసిక్స్ అండి. మన మెయిన్ టాపిక్ వచ్చేసి నిఫ్టీ రేంజ్ ని క్యాలిక్యులేట్ చేయడం. సో ఇప్పుడు మనం నిఫ్టీ రేంజ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. దీనికోసం మనం ఎక్సెల్ షీట్ లోకి వెళ్దాం. ఎక్సెల్ షీట్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్ అండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళిపోదాం. ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేశానండి. ఫస్ట్ మనం నిఫ్టీ రేంజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఇండియా విక్స్ వాల్యూ అండ్ నిఫ్టీ వాల్యూ అనేది మనకు తెలియాలి. ఇండియా విక్స్ క్లోజింగ్ వాల్యూ, నిఫ్టీ క్లోజింగ్ వాల్యూ అనేది మనకు కావాలి. దీనికోసం మనం ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్దాం. చూడండి, నేను ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వచ్చాను. ఇక్కడ మార్కెట్ డేటా నుంచి ఇండిసెస్లోకి వెళ్ళండి. ఆల్ ఇండిసెస్ యొక్క డేటా అనేది ఇక్కడ ఉంటుంది. క్లోజింగ్ వాల్యూ కావాలి మనకు. చూడండి, నిఫ్టీ క్లోజింగ్ వాల్యూ వచ్చేసి 21622.40. One six double two. అదేవిధంగా ఇండియా విక్స్ వాల్యూ 13.88. ఇండియా విక్స్ ఎంత? 13.88. ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ ఇండియా విక్స్ అనేది మీకు డైరెక్షన్ని చెప్పదండి. అంటే పైకి పోతుందా, కిందికి వెళ్తుందని. నిఫ్టీ అనేది ఒకవేళ పైకి వెళ్తే ఎంత వెళ్ళొచ్చు, కిందికి వస్తే ఎంతవరకు రావచ్చు అని మాత్రమే చెప్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నిఫ్టీ 21622 కదండి ఇక్కడ. అంటే నిఫ్టీ 1 ఇయర్లో అప్ సైడ్ వెళ్తే 13.88% అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా నిఫ్టీ క్రిందికి వెళ్తే 13.88% అనేది కిందికి వెళ్ళొచ్చు 1 ఇయర్లో. ఇది ఫస్ట్ మనం నిఫ్టీ ఇయర్లీ డేటాను క్యాలిక్యులేట్ చేద్దాం. నిఫ్టీ అప్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు అని మనం చిన్న ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నేను ఇయర్లీ నిఫ్టీ అప్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, అదేవిధంగా నిఫ్టీ మంత్లీ అప్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, అదేవిధంగా నిఫ్టీ వీక్లీ అప్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, అదేవిధంగా నిఫ్టీ డైలీ అప్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఈ పాయింట్స్ అనేటి ఎక్సెల్లో ఇక్కడ నేను మెన్షన్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు
ఇందులో మనం వాల్యూస్ అనేటివి మనం ఫిల్ చేద్దాం ఇక్కడ. ఫస్ట్ మీరు ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నిఫ్టీ క్లోజింగ్ వాల్యూని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకు నిఫ్టీ అప్ సైడ్ వాల్యూ కావాలి కదా, సో మీరు ప్లస్ని ప్రెస్ చేయండి. ఒక బ్రాకెట్ ఇలా ఓపెన్ చేసి మళ్ళీ నిఫ్టీ క్లోజ్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఇంటూ ఈ 13.80 అంటే ఇండియా విక్స్ని సెలెక్ట్ చేయండి, బై 100 చేయండి. బ్రాకెట్ని క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మీకు అప్ సైడ్ వాల్యూ వచ్చింది. నిఫ్టీ 1 ఇయర్ లోపల అప్ సైడ్ ఎంతవరకు అంటే రేంజ్ అప్ సైడ్ రేంజ్ ఎంత 24,624. అదేవిధంగా డౌన్ సైడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రెస్ చేయండి, నిఫ్టీ క్లోజింగ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. డౌన్ సైడ్ వెళ్ళాలి కదా, మైనస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ నిఫ్టీ క్లోజింగ్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఇంటూ ప్రెస్ చేయండి. ఇండియా విక్స్ని సెలెక్ట్ చేయండి, బై 100 క్లోజ్ చేయండి బ్రాకెట్ని, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు డౌన్ సైడ్ వాల్యూ అనేది వస్తుంది. డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు నిఫ్టీ రేంజ్ అనేది మీకు క్యాలిక్యులేట్ చేస్తే అవుతుంది. ఇది నిఫ్టీ ఇయర్లీ రేంజ్ అండి. అంటే నిఫ్టీ అప్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అంటే ఈ రేంజ్ అన్నట్టు. నిఫ్టీ అనేది అప్ సైడ్ రేంజ్ అంటే డౌన్ సైడ్ రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు మంత్లీ, వీక్లీ, డైలీ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. దీనికోసం మనకు మంత్లీ, వీక్లీ, డైలీ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మనకు మంత్లీ ఫ్యాక్టర్ కావాలి, వీక్లీ ఫ్యాక్టర్, డైలీ ఫ్యాక్టర్, అదేవిధంగా మంత్లీ వాలటిలిటీ, వీక్లీ వాలటిలిటీ, డైలీ వాలటిలిటీ ఆప్షన్స్ మనకి కావాలి. ఫస్ట్ మనం నిఫ్టీ మంత్లీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మంత్లీ ఫ్యాక్టర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని ఎలా అంటే ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి స్క్వేర్ రూట్ చూసారా, ఈ స్క్వేర్ రూట్ దీన్ని సెలెక్ట్ చేయండి. స్క్వేర్ రూట్ మంత్లీ ఎన్ని మంత్స్ ఉంటాయి ఇయర్లో? 12 మంత్స్. 12 ప్రెస్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. అదేవిధంగా ఇప్పుడు వీక్లీ క్యాలిక్యులేట్ చేయాలి కదా, పెట్టండి స్క్వేర్ రూట్ 1 ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్. 52 ఎంటర్ చేయండి, క్లోజ్ చేయండి బ్రాకెట్ని, ఎంటర్ ప్రెస్ చేయండి. అదేవిధంగా డైలీ ఫ్యాక్టర్ స్క్వేర్ రూట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. 1 ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. 365 డేస్లో హాలిడేస్ అన్ని వెళ్ళిపోగా 252 డేస్ ఏమో మనకు వర్కింగ్ డేస్ ఉంటాయి. అది ఎంటర్ చేసుకోండి, క్లోజ్ చేయండి, ప్రిపేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు మంత్లీ ఫ్యాక్టర్, వీక్లీ ఫ్యాక్టర్, డైలీ ఫ్యాక్టర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మంత్లీ వాలటైలిటీ, వీక్లీ వాలటైలిటీ, డైలీ వాలటైలిటీని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మంత్లీ వాలటైలిటీ కోసం ప్రెస్ చేసి ఇండియా విక్స్ని సెలెక్ట్ చేసుకోండి, డివైడెడ్ బై మంత్లీ ఫ్యాక్టర్ ఇది ఉంది కదా ఇక్కడ 3.5ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది మంత్లీ వాలటైలిటీ అంటే నిఫ్టీ 1 మంత్ లోపల 4% అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు వీక్లీ క్యాలిక్యులేట్ చేద్దాం. వీక్లీ వాలటైలిటీ కోసం ప్రెస్ చేయండి, సేమ్ యాజ్ యూజువల్ ఇండియా విక్స్ సెలెక్ట్ చేయండి. ఇది ఇయర్లీ కదా, దీన్ని వీక్లీలో కన్వర్ట్ చేద్దాం.
డివైడెడ్ బై వీక్లీ ఫ్యాక్టర్ 7 వచ్చేసి ఎంటర్ చేయండి. నిఫ్టీ ఒక వీక్ లోపల అప్ సైడ్ 1.9%, డౌన్ సైడ్ 1.9% మూవ్ అవ్వచ్చు అన్నట్టు. దాని రేంజ్ అనేది క్యాలిక్యులేట్. అదేవిధంగా డైలీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్వల్ ప్రెస్ చేయండి, వీక్స్ని సెలెక్ట్ చేసుకోండి, డివైడెడ్ బై డైలీ ఫ్యాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. 0.9%, దగ్గర 1% అన్నట్టు. నిఫ్టీ డేలో 1% మూవ్ అవ్వచ్చు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు మనం మంత్లీని క్యాలిక్యులేట్ చేయాలన్నట్టు. యాజ్ యూజువల్ ఇయర్లీ ఎలా క్యాలిక్యులేట్ చేసామో అలానే క్యాలిక్యులేట్ చేయాలి. మంత్లీ కోసం ఈక్వల్ ప్రెస్ చేయండి, సేమ్ నిఫ్టీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అప్ సైడ్ వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ని ప్రెస్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. అలా సేమ్ మళ్ళీ నిఫ్టీని సెలెక్ట్ చేసుకోండి, ఇంటూ ఇండియా విక్స్ కదండి. ఇప్పుడు మంత్లీ కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఇక్కడ మంత్లీ వాలటాలిటీని ప్రెస్ చేయండి. బై 100 యాజ్ యూజువల్ క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది నిఫ్టీ యొక్క మంత్లీ అప్ సైడ్ రేంజ్. అదేవిధంగా డౌన్ సైడ్ కోసం ఈక్వల్ ప్రెస్ చేయండి, నిఫ్టీని సెలెక్ట్ చేసుకోండి. డౌన్ సైడ్ కావాలి కదా మనకు, ఇప్పుడు మైనస్ తీసుకోండి, సింపుల్. బ్రాకెట్ ఓపెన్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేశాక మళ్ళీ నిఫ్టీని సెలెక్ట్ చేయండి, ఇంటూ మనకు వీక్లీ వాలటిలిటీ కావాలి, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినాక బై 100 క్లోజ్ చేయండి బ్రాకెట్. ఇదండి నిఫ్టీ డౌన్ సైడ్ రేంజ్. అంటే నిఫ్టీ ఒక మంత్లీలో అప్ సైడ్ 22.22489, డౌన్ సైడ్ 21,206. ఈ రేంజ్లో నిఫ్టీ అనేది మంత్లీలో ఉంటుంది అన్నట్టు. ఈ రేంజ్లో ఉండొచ్చు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఇప్పుడు మనం నిఫ్టీ వీక్లీని క్యాలిక్యులేట్ చేద్దాం. దీనికోసం యాజ్ యూజువల్ సేమ్ ఈక్వల్ ప్రెస్ చేయండి, నిఫ్టీ క్లోజింగ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. అప్ సైడ్ కావాలి కాబట్టి సింబల్ ప్రెస్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేశాక మళ్ళీ నిఫ్టీ క్లోజ్ వాల్యూని సెలెక్ట్ చేయండి, ఇంటూ వీక్లీ కావాలి కాబట్టి ఇక్కడ వీక్లీని సెలెక్ట్ చేయండి, బై 100 క్లోజ్ చేయండి బ్రాకెట్ని. ఇది నిఫ్టీ వీక్లీ అప్ సైడ్ రేంజ్. డౌన్ సైడ్ కోసం ఈక్వల్ ప్రెస్ చేయండి, నిఫ్టీని సెలెక్ట్ చేయండి. డౌన్ సైడ్ కాబట్టి మైనస్, బ్రాకెట్ ఓపెన్ చేయండి, మళ్ళీ నిఫ్టీని సెలెక్ట్ చేయండి, ఇంటూ వీక్లీ వాలటిలిటీని సెలెక్ట్ చేయండి, డివైడెడ్ బై 100. బ్రాకెట్ని క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది వీక్లీ రేంజ్. నిఫ్టీ వీక్లీలో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఎంత వెళ్తుంది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి, అప్ సైడ్ 22,039, డౌన్ సైడ్ 21,206. ఈ రేంజ్లో అన్నట్టు అండ్ ఛాన్స్ ఉంది. సో మనం డైలీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో డైలీని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీనికోసం యాజ్ యూజువల్ సేమ్ అండి, ఈక్వల్ ప్రెస్ చేయండి, నిఫ్టీని సెలెక్ట్ చేయండి. మనకు అప్ సైడ్ కావాలి కాబట్టి ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, మళ్ళీ నిఫ్టీని సెలెక్ట్ చేయండి, ఇంటూ డైలీ వాలటిలిటీ దీన్ని సెలెక్ట్ చేయండి, బై 100 బ్రాకెట్ క్లోజ్ చేయండి.
ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది నిఫ్టీ డైలీ అప్ సైడ్ రేంజ్. అదేవిధంగా డౌన్ సైడ్ కోసం ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. నిఫ్టీ క్లోజింగ్ వాల్యూని సెలెక్ట్ చేయండి. డౌన్ సైడ్ కాబట్టి మైనస్, బ్రాకెట్ ఓపెన్ చేయండి. మళ్ళీ నిఫ్టీని సెలెక్ట్ చేయండి. ఇంటూ డైలీ వొలటిలిటీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 500 బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది నిఫ్టీ డైలీ రేంజ్ అండి. అంటే నిఫ్టీ రేపటి రోజున అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఈ రేంజ్లో ఉండొచ్చు అని. 21,811 నుంచి 21,433 వరకు రేపటి రోజున నిఫ్టీ అనేది ఈ రేంజ్లో ఉండొచ్చు అని. అంటే నిఫ్టీ అప్ సైడ్ వెళ్తే 21,811, డౌన్ సైడ్ వెళ్తే 21,433 వరకు ఈ రేంజ్లో నిఫ్టీ అనేది మూవ్ అవ్వచ్చు అని ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ విధంగా నిఫ్టీ రేంజ్ని క్యాలిక్యులేట్ చేస్తారండి ఇండియా విక్స్ ద్వారా. ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఈ డైలీ రేంజ్ అనేది వాళ్ళకు యూజ్ అవుతుందండి. స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు కదా, పొజిషనల్ ట్రేడర్స్ కానీ స్వింగ్ ట్రేడర్స్ కానీ వాళ్ళకు ఈ వీక్లీ రేంజ్ కానీ మంత్లీ రేంజ్ కానీ వాళ్ళకు యూజ్ అవుతుందండి. మీరేం లేదండి, డైలీ ఇది రోజు ఇలా చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఇక్కడ ఈ 2 వాల్యూస్ చేంజ్ చేసుకుంటే ఈ వాల్యూస్ అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. సపోజ్ రేపు నిఫ్టీ ఇండియా విక్స్ 14% మూవ్ అయింది అనుకోండి, మీరు 14 ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మీ అకార్డింగ్లీ అయిపోతాయండి. దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. చాలా సింపుల్గా మీరు ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మీరు నిఫ్టీ రేంజ్ని మీ ఓన్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ముఖ్యంగా ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, మీరు అందులో ఈ రేంజ్ ద్వారా మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని దీని ద్వారా మీ స్ట్రాటజీని మీరు అప్లై చేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇండియా విక్స్ అనేది నిఫ్టీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడానికి రేంజ్ని మనకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తుందండి. డైరెక్షన్ చెప్పదండి, అంటే అప్ సైడే వెళ్తుంది డౌన్ సైడే వెళ్తుంది అని చెప్పదండి, ఒక రేంజ్ మాత్రం చెబుతుంది. సో ఇది గమనించండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఈ 2 వాల్యూస్ మాత్రమే చేంజ్ చేసుకోండి డైలీ బేసిస్ పైన. ఇవేవి కూడా ఈ మంత్లీ ఫ్యాక్టర్, వీక్లీ ఫ్యాక్టర్, డైలీ ఫ్యాక్టర్, ఇటు మంత్లీ వొలటిలిటీ, వీక్లీ వొలటిలిటీ, డైలీ వొలటిలిటీ దేన్ని కూడా మీరు చేంజ్ చేయకండి, యాజ్ యూజువల్ ఉంచుకోండి. ఓన్లీ ఒక ఇండియా విక్స్ అండ్ నిఫ్టీ వాల్యూస్ మాత్రమే డైలీ బేసిస్ పైన, అంటే మనకేంటి మార్కెట్ అనేది క్లోజ్ అయిన తర్వాత ఆ వాల్యూస్ అనేటివి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఈ ఎక్సెల్ షీట్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లోకి లాగిన్ అయిపోయి అక్కడ నుంచి మీరు ఈ ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. జై హింద్.